క్లాస్ అండ్ ప్రెగ్నెంట్ కబు చాంట్లు పట్టేశారు. ఎందుకు వచ్చిన టీచర్ స్టూడెంట్ లవ్ క్లాసెస్ తప్పల్. రే నాకేదో తేడాగానే ఉంది. 2 మామిడికాయలు చూపించారేటి? ఏదో తేడాగా తినిపించేశాడా? నీ వల్ల నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఏంటి ప్రెగ్నెంట్? నాకు మామిడికాయలు ఊగినప్పుడే తెలుసు మామా. హలో డబుల్స్, వెల్కమ్ బ్యాక్. మీకోసం మీరు అడిగినట్టే 10th క్లాస్ అండ్ ప్రెగ్నెంట్ వీడియోకి రియాక్ట్ అవబోతున్నాం. లెట్స్ బిగిన్. ఎలా ప్రెగ్నెంట్ అయిందో చూసేద్దాం. నాకు తెలియాలి ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది. నొప్పి నొప్పి గుండెల్లో నొప్పి ఒంగోబెట్టి గుద్దేస్తానే. వావ్, హీరో ఫ్యాంటాస్టిక్ విజిల్స్. హీరో ఇంకొంచెం పౌడర్ వేసుకోలేకపోయా? అదే కదా. నమస్తే నాన్నగారు. నాన్న బ్లాక్ ఉన్నాడు, కొడుకు వైట్ ఉన్నాడు. ఏంటి డాడీ కొడుక్కే సంబంధం లేదే, హైట్ కూడా మ్యాచ్ అవ్వట్లేదే. అంటే ఎంతకు తెగించారా? నాడు స్నానం చేస్తే ఒళ్ళంతా తడిగా ఉండాలి కదరా. డ్రాపులు పిల్లలు కేమ కేమ ఏమొస్తుంది సార్? అలాంటి కంటెంట్ నీకే వస్తాయి కార్తిక్. నేను అలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేయను కదా. బా ఇంకొంచెం కిందకి కట్టుకోరా. వద్దులే, మా ఛానల్ అసలు లేడీస్ ఎక్కువ ఉన్నారు. ఓడి అమ్మా, ఇంత లేట్ అవుతో చెప్పాలి కదమ్మా నాకు. నెట్ ఆగిందేంటి? ఫ్లో పోయింది బుక్ లో. ఫ్లో పోయింది సార్. అప్పుడు మాకు స్కూల్ కి ఇదే సైకిల్ ఉండేదిరా. అవునా? మర్యాద రామన్ సైకిల్. మరి అంత పాత కాలంలో లేవు గైస్. ఇదంటే 90s కిడ్. మాకు డబ్బులు లేదు, పేద కుటుంబం నుంచి స్థాయికి వచ్చాం. ఏ స్థాయి? అవును, స్థాయి రాలేదు. ఏ స్థాయిలోకి వెళ్ళలేదు. మీరు మెంబర్షిప్ తీసుకుంటే ఈ రోజే వెళ్తాం. ఈ రోజు కాకపోయినా రేపు వెళ్తాం. ఈ రోజే తీసుకోండి మెంబర్షిప్. అరవింద్ ఈ రోజే తెస్తాడు, రేపు తీడా. కానీ అరవింద్ ఈ రోజే బాగున్నాడు. హ్యాపీ బర్త్డే మామా. అబ్బా నాది కాదు, హిందీది. అదేలేవో తను నువ్వు వేరు వేరేంటి. బండి వచ్చి గుద్దేయాలంటే అదే ఈ సైడ్ నుంచి వచ్చి బండి ఎక్కించి నిమ్మకాయ పిండినట్టు పిండి చర్మం వలిచి బయటకు వచ్చి రక్తం అవి కదరా కావాలి. సీరియస్ సజెస్ట్ చేయండి గైస్. ఇప్పుడు సీనియర్స్ వచ్చి కొట్టేస్తారు. హిందూ లేదంటే స్కూల్కి వెళ్ళిందంటావా? అడవిలోకి వచ్చి స్కూల్ అంటున్నారేంటి? అమ్మగారు అక్కడ కూర్చేసుకుని కూర్చున్నారు చూడు. ఏదిరా? జోక్. అబ్బా అందరూ మళ్ళా లేట్ వస్తారు అనుకున్నావారా? బురద ఎంగిందా? నేను చూస్తున్నా కదా. మాకు ఎలాగో సాయంత్రం నీ పిల్ల వస్తుందా, కలిసి వెళ్ళిపోదాం. ఎవరు ఆ పిల్ల నాకు తెలియాలి. ఎంతకి ఎంత ఇచ్చామామా? 200 300? 20. క్రికెట్ కే బాల్. క్రికెట్ కే బాల్ అంటే డీకోడ్ చేయాలని కూడా లేదురా. అదిరా అమ్మాయి బయటకు వస్తుంది రప్సరస. దాంట్లో ఏముంది ప్రెగ్నెంట్ చేయడానికి అన్నదే ఈరోజు స్టోరీస్ లో మనం తెలుసుకోబోతున్నాం. ఇంత ఫన్ ఉండదు, గుడ్డు ఉండదు. చూసండి రొడ్డా. పొదల్లో ఏం చేస్తున్నారు? అదే అడవిలో తీసారు షార్ట్ ఫిలిం అంతా. తెలుసా ఎంత తెగించావు ఎందు? అప్పుడు మా స్కూలేరా చూసినప్పుడే అనుకున్నాను రా మీ స్కూల్లో అలా ఉంటారని. రే మాది ఇంటర్నేషనల్. అదే బాగున్నారా అంటున్నాను. ఒకసారి వెనక్కి వెళ్ళరా, ఏది జరిగిందో. అంత వెళ్ళిపోకరా బాబు. ఇందు ఇప్పుడే వచ్చింది స్కూల్ నుంచి, నువ్వు చూడవా కనీసం? తనే హిందూ, నా హార్ట్కి మందు. ఇది విందానేరా, నా హార్ట్కి మందు. నేను వేసేదే మందు. నా మైండ్ లో 2 రోజులు తిరుగుతుంది అది. ఎలాగ రాశాడు అదని. ఒకే చాట్ 2 వీళ్ళిద్దరు లవర్సా? ఆ పానీపూరి వేసే అమ్మాయి అది. చెప్పానా భయ్యా ప్యాజాలో అది కాదు చెప్పాను. ఇవన్నీ కామెంట్ చూసి తొలిసారి ఉన్నట్టుండి పొలమారడం ఏంట్రా? మనకి ఎవరిని చూస్తే వస్తుంది అది. సునీల్ బ్రో ఉన్నట్టుండి పొలమారి పొలం దున్నుకోవడానికి కూడా పనికిరాని తయారు చేసాం. ఇన్ని కూడా చేస్తాం. అంటే కొట్టుకున్నదే మంచి లవ్ సాంగ్ రా. ఎందుకురా లవర్స్ ఇప్పుడు ఎవరైనా అది సేమ్ లుక్ లో మనం ఇచ్చాం అనుకో, వాళ్ళ డాడీని తీసుకొచ్చేస్తారు నీట్ గా. మనకెందుకు ఎలా జరిగితే వాళ్ళకెందుకు అలా జరిగితే అంటాం. నిన్ను చూసి కొన్ను కళ్ళతోనే చేస్తేలా ఉన్నాడే. రొమాంటిక్ ఒకసారి చూడు, కెమెరా చూడరా.
ఈ బొగ్గలో ఉండిపోయింది. ఆడిలా గోక్కుని ఇలా తిప్పి ఇలా ఎత్తే దాలో ప్యాజ్ దాలో ఎక్స్ట్రా సాస్. ఎందుకురా అంత మేకప్ వేస్తారు? ఇక్కడ స్టెప్ పెడితే బాగుంది. ఇలాగే ఉంది అని, ఇలాగే ఉంది అని. ఎందుకురా ఇక్కడ ఉండిపోయావు? ఇక్కడ ఉంటేనే బెస్ట్. నేనే వాడు కరెక్ట్ గా బాత్రూమ్ వెళ్ళే టైంలో పాడినట్టు అవుతుంది. మరీ ఇటు తెల్లగా అయిపోతున్నాడే. మనకి ఆ టైప్ ఆఫ్ ఎడిటింగ్ ఏరే ముఖమ్మ. మనం బ్రౌన్ స్కిన్ గైస్ రా. అంటే తప్పుల్లో తిరగతే అవుతాయి అలాంటివే. ముందు తప్పులు తీసేయండి. సైకిల్ ప్యాచ్ అయిపోయిందా? తుడుస్తుంది సైకిల్. చున్నీలో సైకిల్ ఇరిగిపోయింది బ్రో. చున్నీలో సైకిల్ ఇరిగిపోయింది బ్రో. హెల్ప్ చేస్తా. ఇప్పుడు ఏమంటా తెలుసా నీ గురించి? చున్నీలు దొరుకున్నా కాదు, హెల్ప్ చేయగానే పడిపోతుంది హీరోయిన్. భలే తీసాడే, మళ్ళీ తీసాడా? నేను ప్రెగ్నెంట్ రెడీ. కమాన్. ఏంటి చైన్లో ఇరికినట్లేదు, అదే దవ్వుతున్నట్టు ఉందండి. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. యా డాలో డాలో ప్లాష్ డాలో. మధు అన్ని మంచి మంచి సిరీస్ చేస్తుంది. ఎందుకు బ్రైట్నెస్ తగ్గించావు? చూడలేక. అది కూడా వాడుకున్నా చూడు. దేన్నైనా వాడేస్తాం. చున్నీ ఎక్కడ మాయలేదు. థ్యాంక్ యూ. ఓకే ఓకే మేముంటది కదా. థ్యాంక్ యూ కన్నా. నీ పేరు చెప్పుంటే ఇంకా బాగుండేది. ఒరే కన్నా అన్నాడేమో అనుకున్నా. నీటే డైరెక్ట్ ఓపెన్ అయిపోయాడు. థ్యాంక్ యూ కన్నా. థ్యాంక్ యూ కన్నా. ఈ పేరు చెప్పండి ఇంకా బాగుండు. ఇందు నా పేరు. ఇందు నువ్వేనా మందు? వర్గీస్ ఏదో అంటది కదా. రెబేకా వర్గీస్. నీ పేరేంటి? నీ ఆశే నాకు మనం చేద్దాం రేది తర్వాత గిడవద్ద. మనం ఇలా కొట్టుకుందాం. ట్రైన్ లో వస్తారు కదా, భలే కొడతారు. బాగా చేస్తా. ఒకసారి వేసేయండి. చూడడం కూడా తప్పేనా? 20 రూపాయలు గిఫ్ట్ ఇస్తానన్నాడు కదరా. ఏదిరా? చున్నీలో పెట్టి ఇచ్చేసాడు రా. ఆహా పొగొత్తు ఉంటదేమో. దేవి దేవి ఇలా రా. ఏమైందండి? తీసుకో కదా. బాబు ఆంటీ కూడా ఎందుకురా అంత పౌడర్ అదే కదా ఫంక్షన్ కి వచ్చారు అందరూ. ఈ రోజు ఖచ్చితంగా ఏదో ఒక విధ్వంసం జరిగేటట్టుంది. ఏంటి అంటారు? చదవపోతేమో తిడతారు, చదివితేమో ఇలా అంటారు. ఏంటండి మాకు ఇది? సర్లే కానీ బాగా చదువుకో. బాగా చదువు. అతను అక్కడే బాగా చేశాడు. సాంగ్ అవ్వలేదు ఇందాక. ఎంత సాంగ్ ఇది ఫ్లేమ్స్ ఆడేస్తున్నాడు రెడీ. ఫ్రెండ్స్ అని రాకూడదే. ఎఫ్ అంటే ఫ్రెండ్స్ కాదు రా. ఆహా అంటే ఎంత మందికి చేసాడో చూసారా గైస్? కార్తిక్ నచ్చాలు. కార్తిక్ 10 members గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పాలంటే మెంబర్షిప్ తీసుకోండి. మ్యారేజ్ వచ్చింది. దెయ్యంలాగే గోస్ట్ ఫీలింగ్ వచ్చిందిరా. నాకు గొప్ప నచ్చిందిరా. ఇలాంటిదే కావాలి నాకు. గోస్ట్ అయిపోద్ది. ప్రెగ్నెంట్ అయ్యి సూసైడ్ చేసుకుని గోస్ట్ గోస్ట్. అక్కడి నుంచి హారర్ కామెడీ. నేను 2 రోజులు సైకిల్ మీద రాలే, ఆత్మ వచ్చింది. ఇందు ఎందో 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 గసగసాలు ఉన్నాయా? గసగసాలు కిరాణా కొట్టాల కడిగా. నువ్వు ఇంటికి వెళ్ళే దారిలో ఏదైనా మెడికల్ షాప్ ఉంటే పెయిన్ కిల్లర్ తీసుకుని వెళ్ళు. చెప్పాను వీడు కిరాణా కొట్టాడని. ఆడితో కాంటాక్ట్స్ ఉన్నాయి. రాత్రంతా నా కళ్ళలో తిరుగుతుంటావు కదా, కాలు నొప్పులు వస్తాయేమో. నిప్పి శాపం బ్రో మాకు ఈ సైరీస్ చూడడం. అరే మన మీద కోపం ఉన్న వాళ్ళు పెట్టారు రా కామెంట్స్. అడగా మళ్ళీ నీకు అర్థమైందా? అడగాలని ఉంది, అడుగుతావు, ప్రెగ్నెంట్ అవ్వాలని ఉంది. అదే అర్థం. అదే ఒక్కసారి అడగాలని నెక్స్ట్ అమ్మాయి వర్షన్ వస్తుంది. ఇవ్వాలని ఉంది, ఇచ్చేమంటుంది, ప్రేమ పారిపోతున్నది లోపల. ప్రేమ ప్రేమ లవ్వకి ప్రేమ ప్రేమ జస్ట్ ప్రేమే అనుకున్నాం మేము. ప్రేమే. మంది సీతారామం స్టోరీ లాంటిది. వెళ్ళిపోతున్నారు.
ఇంటికి వెళ్ళిపోతున్నారు బ్యాగ్ పట్టించుకున్నాడు ఏంటి అప్పుడే అంత క్లోజ్ అయిపోయారా? 2 పికప్ లైన్స్ కే ఇంటికి దిగబెడుతున్నారా? ఓకే ఈడు క్యూమదో తమ్ముడు అనుకుంటారా? చూసావా క్యూ మధులాగా ఉంది. వీళ్ళందరూ ఫ్యామిలీలో క్యూ ఏంటి క్యూబ్ లా ఉంటారని. వరస్ట్ జోక్. క్యూమదుకి కటింగ్ చేస్తే ఎలాగా ఉంటాడు? అమ్మాయి కళ్ళు చూసా మళ్ళీ కళ్ళు స్పెసిఫిక్ గా చూసే అని కొట్టేస్తుంది క్లింగ్ 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 అని. మామా ఏయ్ మామా ఏ మామా ఎవరెవరు ఉంటారు? వచ్చే అమ్మా ఐ లవ్ మమ్మీ, నేను ఐ లవ్ యూ. ఐ లవ్ తమ్ముడు, నేను ఐ లవ్ నార్మ. చిచి ఐ హేట్ నానమ్మ. ఈ ముసలిలో ఉన్నారే ఎప్పుడు చాదాసంతో ఉంటారు. నాకు భలే భయంగా వచ్చిందిరా. అదే ఎపిసోడ్ 1 మొత్తం సాంగే. ఇంకెప్పుడు అవుతారా ప్రెగ్నెంట్? పాపం ఫీల్ అయినట్టున్నారు. చూసావా ఐరన్ డబ్బా ఇచ్చి హాట్ బాక్స్ లాగేసాడు. అదిగో అది మెల్లిగా అలాగా వెళ్తున్నాను చూసావా. ఆహా అలాగా అడవి అడవి భయం వేసింది. ఈ రెండిట్లో ఒకటి ముట్టు. మూడో ముట్టుకుంటా. అప్పుడే పట్టుకి వెళ్ళామా? ఇలా కాకూడదు. అడవిలో తిరిగి నారింజ మిఠాయి. ఆడు మిఠాయి అని తెలుసమ్మా. అది సింబాలిక్ గా డైరెక్ట్ చెప్పాలనుకున్నాడు. హే మిఠాయి నువ్వే. 4 మిఠాయి తెచ్చాడు మొత్తం. 3 వీడితో కలిపి 4. ఓ ఐ లవ్ యూ. దుల్కర్ యాక్టింగ్ చేయాలి మనం ఇప్పుడు. మనం ఇంకా దరిద్రం అనుకుంటా. ఇదే నాకు నచ్చలేదు సత్య. ఆరెంజ్ మిఠాయి నచ్చలేదు, ఐ లవ్ యూ నచ్చలేదు చెప్పే. ఇప్పుడు హీరో కొత్త చచ్చి కొత్తపోవడం ఏంటి? 2 రోజులు తిరిగి అవి కావాలి మాకు. చేతిలో రాసావే అదే 1000 టైమ్స్ రాసుకున్నా. 1000 times హే మిఠాయి తింటుంది. ఇద్దరు మిఠాయి కానీ చదువుతున్నారు. దాన్ని ఇంకా చాలా మంది మిఠాయిలు చదువుతున్నారు. అందరూ మిఠాయిలే. మ్యాగీ నిందే చెబుతారా? గ్యామ్ గ్యామ్ భయం వేసేస్తుంది. బాగుంది కదా అని పెట్టేసినట్టు ఉన్నారు. అదే మళ్ళీ గ్యాప్ ఇచ్చి రాసాడు. కొంత ఒక పేరు రాసేస్తాడు. అలాంటి నిబ్బా థింగ్స్ చేస్తానేరా మనకి. అది చేయగలం. సాధించదు ఏదో ఒక రోజు. ఎంతకైనా తెగిస్తాడు దానికోసం. లవ్ మార్క్స్ ఇచ్చింది. ఈ మిఠాయి తేలేదు ఈరోజు. 100/100. వావ్ ఫెంటాస్టిక్. చదువుకోకుండా వీళ్ళు చేసే పనులు ఇవ్వరా? అది ఎందుకు కూర్చున్నాడు ఆర్జీవీ? ఇప్పుడు టీచర్ స్టూడెంట్. 100 లవ్ క్లాసెస్ తప్పల్. కొడతదేమని. అదే మనం గబగబా చదివేసుకుంటామా? గబగబా పెద్దోళ్ళం అయిపోతామా? అప్పుడు నేనేమో డాక్టర్ అయిపోతామా? గబగబా మన ఇద్దరం పెళ్లి చేసేసుకుందాం. డాక్టర్ పెళ్లి చేసుకుంటారా? గబగబా 1 million అయిపోద్దామా? గబగబా ఛానల్ అన్ని మార్చేస్తామా? గబగబా అడుగుతుంటామా? గబగబా కార్లు కొనేస్తావా? పర్లేదు చెప్పురా. గబగబా వెళ్ళాలి కొనేస్తావా? ఎలాగ అవన్నీ అవ్వవు కదా. అలాగే అనుకుందాం. మై డ్రీమ్ రోల్స్ రాజ్. బ్రో BMW కొన్నాడు తెలుసా? ఉన్నాం మనతో పాటు స్టార్ట్ చేశాడు. నేను స్టార్ట్ చేసి 1 year తర్వాత బ్రో స్టార్ట్ చేశాడు. అదే BMW కొన్నాడు. ఎక్కడ తప్పు చేసాం? దొంగ టీ షర్ట్లు అమ్మేయాలరా. అంటే బ్రో అమ్మేయడానికి కాదు, నాకు అర్థం. దొంగ టీ షర్ట్లు అమ్మిన BVS గణేష్. అప్పుడు గబగబా మనం పిల్లలకి వద్దామా? పిల్లగానే వద్దాం. అదే అన్నాడా? డైరెక్ట్ పాయింట్ కి వచ్చాడు. డాక్టర్ అవడాడు. అది ఆ పాయింట్ కే తగ్గేసింది. ఇప్పుడు డాక్టర్ అవుతాం దగ్గర బొగ్గులేని అనుకోలేదు కానీ పిల్లలు కానీ ఎంత ఊపులు ఉన్నారు. కజికప్ప ఇచ్చే మార్నింగ్ నీకోసం ఎంత వెయిట్ చేశానో తెలుసా? నా బర్త్డే ఫస్ట్ చాక్లెట్ నీకే ఇద్దాం అనుకున్నాను. దాచి పెడితే సరిపోతుంది కదరా. కొట్టే ఫస్ట్ దాచి పెట్టుకుని మిగతా తెచ్చుకోవచ్చు కదా. ఎక్కడా సెన్సర్ గట్లే కూడా కొంచెం సడన్ గా కబు చోట్లు పెట్టేశారు.
గట్టిగా తాకిందా కన్నా? కాకినాడ అనుకుంటా. కన్నా గడ్డి తాగిందా? ఇలా బాగుందే మళ్ళీ లేదురా. ఆపేయమంటే ఆపేస్తాను. ప్రెజెన్స్ మన ఫ్యామిలీయే బామ్మర్ది. అందుకన్నా దేవుడా మన మధ్యలో ఊపల్ రెడ్డి వచ్చినా ఆపలేడు. ఊబుల్ రెడ్డి ఎవరు? అదే ఒక్కడో సినిమాలో ప్రకాష్ రాజు. ఎవరా పెట్టింది కామెంట్? హీరో వేసిన జోకులన్నీ పేలే. నీ నంబర్ ఇవ్వచ్చు కదా అబ్బాయి. నెంబర్ వచ్చు కదా అబ్బాయి, మా నాన్న నాకు 20 రూపాయలు ఇవ్వట్లేదు. ఇంకా ఫోన్ అక్కడ వచ్చాడు. మా నాన్నకి మాత్రమే చిన్న ఫోన్ ఉంది, అది నేను వాడాను. మా నాన్న బెల్ట్ వాడతాడు. మళ్ళీ పేరింది నవ్వాడారా లవర్స్ అంటే? పడిపోతే అంతే కొన్ని జోకులు అదే ఫస్ట్ నవ్వేస్తాడు, తర్వాత వదిలి వెళ్ళిపోతాడు. మా అమ్మాయి కుళ్ళే ఆడు మొక్క చూడబోద్దు ఫస్ట్ లేదా అనేసాడు. కానీ చూద్దు ఈ కాలమే ఎక్స్పీరియన్స్ రే నుంచి అవ్వకూడదు. మన నంబర్ ఇవ్వచ్చు కదా. నెంబర్ వచ్చు కదా. ల్యాండ్ లైన్ కదా, గుర్తు లేదు. సరే సరే వాయించు వాయించరా నువ్వు వాయించరా. నువ్వు మాత్రం కరెక్ట్ పాజిల్ చేస్తున్నా అన్నాయి. నువ్వు మన లవ్ లో నిజంగా సీరియస్ మన లవ్ లో నిజంగా సీరియస్నెస్ ఉందా? సీరియస్నెస్ అంటే ఇంకెందుకు వెళ్ళలేదు. లవ్ లో నిజంగా సీరియస్నెస్ ఉందా లేదా ఆలోచించి తగ్గ విషయమే. ఆవదం తాగిచ్చేస్తుంది బ్రో, నీకు తెలియట్లేదు. నరికేస్తారు. 2 టైపు గడ్లు. రే నాకేదో తేడాగానే ఉంది. అలా ఇలా ఇలా కారపసా తినిపించే టైం వచ్చింది. ఎందుకు కారపై నాకు అదే తెలియదు. నేను ఎందుకన్నా నాకు తెలియదు. ఏం చేసే ఈ రోజు రాత్రికి ఫోన్ చేయి, సరదాగా మాట్లాడుకుందాం. లేదురా అందరు కుదరదు సత్య, ఊరెళ్తున్నాము. ఫోన్ నెంబర్ అదే అడిగిందా? ఇప్పుడు ఆ ఫోన్ చేయమంటే కుదరదట. కుదరదు సత్యం, వేరే వాడు ఊరు వెళ్తున్నావు. సారీ పక్కింటి అంకుల్ పోతలా పోతాడు. రోజు చూడకుండా ఉండలేను బుజ్జి, అలాంటిది 7 రోజుల బుజ్జి బుజ్జి కన్నా బుజ్జి ఇళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారా? సారీ కన్నా. సారీరా సారీరా, నా వల్ల కాలేదు. అక్కింటి అంకుల్ ఊరి ఒకటే దాడరా అంటే ఆడు చేసిన బాబు వీడికి రుద్దేసి భలే చూపించాడు. ఊరేసుకున్నప్పుడు కాల్ ఆ టైం ఫీల్ వచ్చింది నాకైనా. అయిపోయినప్పుడు వేసినాయండి. బుజ్జి నువ్వు ఎలాగో ఇన్ని రోజులు కనిపించావు కదా. ఎన్ని రోజులని కూడా చెప్పేసింది, ఇంకా చెప్పలేదు కదా. చెప్పింది 7 రోజులు. నీ గుర్తుగా ఏదైనా వచ్చు కదా. ఏమివ్వాలి? పెళ్లికి ముందు ఇవన్నీ కరెక్టే అంటావా? ఎప్పుడు రా పెళ్ళి? అరే 10 సంవత్సరాలు ఆడుతుంది రా పెళ్లికి ముందు. నిబ్బా నిబ్బి జెన్జీ క్యూ మధు తమ్ముడు అన్నప్పుడే నాకు అర్థమైంది. రేడు ఎలాంటాడు, చాలా మంచోడు. మధు తమ్ముడు అంటే మామిడికాయ 2 మామిడికాయలు చూపించారేటి. ఏదో తేడాగా తినిపించేసాడా? ఏం జరిగింది అసలు, ఏం జరగబోతుందో నెక్స్ట్ చూసేద్దాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూద్దాం. నాకు నేను ఇంకా అవ్వలేదురా. ఏంట్రా కాయిన్ పోతే ఇంట్లో మెయింటైన్ చేస్తున్నాడు. అయ్యా సో రిచ్. ఆడే డబ్బులు వేసుకుని ఆడే తీసేసుకున్నా. ఇందు ఎలా ఉన్నావు? నీ వల్ల నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఏంటి ప్రెగ్నెంట్? నాకు మామిడికాయలు ఊగినప్పుడే తెలుసు మామ. ఒళ్ళకి ఇస్తున్నారు కదరా మామిడికాయలు 7 రోజులు అంకుల్ చేసింది బాబు వీడి మీద రుద్దేస్తున్నాడు. అడిగి ఇంకా చీరు. అయ్యో 7 రోజులు వదిలేడంటే నాకు తెలుసు మా. 10th క్లాస్ అండ్ ప్రెగ్నెంట్. 10th క్లాస్ ఈక్వల్స్ టు ప్రెగ్నెంట్. నైస్ కదా. ఎండింగ్ లో ఇలా మామిడికాయలు ఊగదు. ఏం జరిగిందో part 2 లో ఉంటది. మీకు కావాలంటే చెప్పండి, part 2 చేస్తాం.